అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రమ్య. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు. మేడం నమస్కారం. నమస్తే అమ్మా. సో ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము చాలా మంది కూడా లోన్స్ తీసుకొని లేకపోతే క్రెడిట్ కార్డ్స్ తీసుకొని అవి కట్టలేక లేకపోతే అప్పులు తీసుకొని అయినా కావచ్చు, వేరే వాళ్ళ దగ్గర అప్పులు తీసుకొని ఒక బిజినెస్ పెట్టి అది లాస్ అయ్యి చనిపోతున్నారు. సో ఇట్లా అప్పులు తీసుకొని కట్టలేని పరిస్థితులలో చనిపోవడం ఒకటి దారా? డెఫినెట్లీ అప్పు చేసాము, అంతేగాని ఎవరిని చంపలేదు. అదంత పెద్ద క్రైమ్ ఏం కాదు. డెఫినెట్ గా తీర్చడానికి లైఫ్ లో ఇంకో ఛాన్స్ వస్తుంది, అంతేగాని దీనికి బాధపడిపోయి సూసైడ్ చేసుకుంటే అది ఏం పరిష్కారం కాదమ్మా. ఓకే, పిరికితనంతో చచ్చిపోవడం తప్ప నీ మీద ఎవరైతే డిపెండ్ అయి ఉంటారో వాళ్ళని ఇంకా అనాథలుగా ఇంకా అగాధంలోకి నెట్టేయడం తప్ప అదొక పరిష్కారమే కాదు. ఇప్పుడు లేటెస్ట్ సే ఒక ఫాదర్ ఉన్నాడు, 2 చిన్న పిల్లలు ఉన్నారు, ఆయన పైన డిపెండ్ అయిన వైఫ్ ఉంది. ఈయన సరే బిజినెస్ లాస్ అయ్యో ఏదో ఒకటి డెట్స్ లోకి వెళ్ళాడు, అప్పుల్లోకి వెళ్ళాడు. ఆయన చచ్చిపోతే అప్పులు వాళ్ళు వీళ్ళని పీకు తింటారు. డెఫినెట్ గా ఆయన లేనప్పుడు నెక్స్ట్ వైఫ్ దగ్గరకు వస్తారు, పిల్లల్ని చాలా సతాయిస్తారు, పిల్లలు అది చూస్తూ పెరుగుతారు. సో అప్పు కట్టలేనప్పుడు డెఫినెట్గా మనం కోర్టుని అప్రోచ్ అవ్వచ్చు. ఈ రికవరీ ఏజెంట్స్ దగ్గర నుంచి హెరాస్మెంట్ లేకుండా కోర్టులో పిటిషన్ వేసుకోవచ్చు. నేను ఇప్పుడు కాదు అప్పుడు కడతాను అని కోర్టులో కూడా చెప్పచ్చు. అదే విషయము వాళ్ళకు కూడా చెప్పచ్చు డెఫినెట్గా త్రూ కోర్ట్. అంతేగాని చచ్చిపోవడం అయితే డెఫినెట్గా మార్గం కాదు. అంటే ఈ లా అనేది ఏదైతే ఉందో అది ఇన్ని కోట్లు ఉంటే మాత్రమే లేకపోతే ఇన్ని లక్షలు ఉంటే మాత్రమే మేము హెల్ప్ చేయగలుగుతాం అని ఏమైనా ఉంటుందా? అలా ఏం లేదమ్మా, ఎన్ని కోట్లు ఉన్నాయి ఎవరికైనా. చాలా మంది కూడా అప్పుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఐపీ పెట్టేసుకుంటాం అయిపోతుంది పని అని అంటారు. అసలు ఐపీ అంటే ఏంటి? ఐపీ అంటే ఇన్సాల్వెన్సీ పిటిషన్ అని. ఒక వ్యక్తిని ఇన్సాల్వెంట్ పర్సన్ గా, అంటే బతికున్నా చచ్చిన మనిషిగా, హీస్ అ డెడ్ పర్సన్, ఆయన వల్ల ₹1 కూడా ఇంకా ఈయన సంపాదించలేడు అని డిక్లేర్ చేయడం అనమాట. ఇన్సాల్వెన్సీ అనేది ఇట్స్ నాట్ సో ఈజీ. ఇన్సాల్వెన్సీ పిటిషన్ అయితే వేసుకోగలము, బట్ ఊరికనే అప్పులు చేసేసి నేనేమో ఆస్తులేమో వేరే చోట దాపెట్టేసుకొని ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఐపీ పెట్టేస్తా అంటే కుదరదు. కోర్టు 3 ఏళ్ల నుంచి 4 ఏళ్ల వరకు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ దగ్గర నుంచి మీరు ఏమేమి ట్రాన్సాక్షన్స్ నడిపినారో అన్నీ చూస్తారు. ఓకే, మీ అసెట్స్ ఏవైతే ఆస్తులు ఎన్ని ఉన్నాయో అప్పులు ఎన్ని ఉన్నాయో అన్ని బేరీజ్ వేసుకొని ఆస్తులు ఏమైనా ఉంటే వాటిని అమ్మి ఎవరైతే మీకు క్రెడిట్ ఇచ్చారో, డబ్బు ఇచ్చారో క్రెడిటర్స్కి, వాళ్ళకి రీపే చేస్తారు. ఊరికనే నేను అప్పంతే చేసేసి ఊరంతా అప్పు చేసేసి ఆస్తుల పోగేసుకొని ఊరికనే ఐపీ పెట్టేస్తా అంటే కుదరదు. నిజంగా జెన్యున్ పర్సన్ బిజినెస్ లాస్ అయింది, ఇంకా అసలు రీగెయిన్ అవ్వలేను, అసలు ఆస్తుల కన్నా అప్పులు ఎక్కువ ఉన్నాయి అన్నప్పుడు ఐపీ పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. అంటే ఐపీ పెట్టుకునేటప్పుడు మనం పెట్టిన పిటిషన్లో అంతా క్లియర్గా ఉంటేనే అదంతా రీచెక్ చేసి ఐపీ శాంక్షన్ చేస్తారమ్మా? ఎస్, డెఫినెట్లీ కోర్ట్ విల్ లుక్ ఇన్ టు ద మెరిట్స్. అసలు నిజంగా ఈయనకి ఏం లాసెస్ జరిగినాయి, ఈయన ఆస్తులు ఎంత, ఈయనకి ఎవరెవరు ఎంత అప్పు ఇచ్చారు, ఇదంతా చూసిన తర్వాతనే ఐపీ అనేది ఇట్స్ నాట్ సో ఈజీ. జనాలు అనే అంత ఈజీ అయితే డెఫినెట్గా ఐపీ. అయితే ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు ఒక అతను చాలా అప్పులోకి కూరుకొని పోయి ఉన్నారు, ₹1 కోటి అప్పు ఉంది అనుకుందాం. అయితే అతనికి ఆస్తి ఒక 50 లక్షలు ఉండొచ్చు అతని పేరు పైన. అయితే అతను పెట్టుకోలేడా ఇన్సాల్వెన్సీ పిటిషన్? ఇప్పుడు మనం కోర్టుని అప్రోచ్ అవుతాము. నాకు ఆస్తి ఏమో 50 లక్షలు ఉంది, అప్పు ₹1 కోటి ఉంది. ఆ 50 లక్షల ఆస్తిని అమ్మేసి ఈ క్రెడిటర్స్ ఎవరైతే ఉంటారో అప్పిచ్చిన వాళ్ళకి షేర్ ప్రకారం అందరికీ రీపే చేస్తారు. మిగతా 50 లక్షలకి నిజంగా అతను అసలు పూర్తి లైఫ్లో ఏం సంపాదించలేడు అనుకున్నప్పుడు, ఇతను ఇంకా ఎందుకు పనికిరాడో ₹1 కూడా సంపాదించలేనప్పుడు ఆ మెరిట్స్ని చూసి కోర్ట్ విల్ డిక్లేర్ దట్ దిస్ పర్సన్ ఈజ్ ఇన్సాల్వెంట్ అని. అయితే ఆ ఒక్క ఇండివిజువల్ పైనే ఉంటుందా, లేకపోతే వాళ్ళ అమ్మ పేరు మీద ఏమైనా ఆస్తులు ఉంటే తినకి ఇండివిజువల్కి సంబంధం లేకుండా ఉంటుందా? వాళ్ళ తల్లిగారి ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అమ్మ. ఒకవేళ 4 fathers నుంచి వస్తుంది అనుకోండి, హెరిడిటరీ ప్రాపర్టీ అనుకోండి, ఈయనకు కూడా ఆబ్వియస్గా రైట్ ఉంటుంది. సో ఆ ఆస్తులు కూడా అటాచ్ అవుతాయి డెఫినెట్గా. ఇప్పుడు లేటెస్ట్ మా దగ్గరికి ఒక క్లయింట్ వచ్చాడు, అతనుకి ఒక 15 crores అప్పులు ఉన్నాయి. అయితే మాకు చెప్పడం ఏం చెప్పాడు అని అంటే, పూర్తిగా బిజినెస్ లాస్ అయ్యాను. మేము అదే విధంగా డ్రాఫ్ట్ ఏదైతే క్లయింట్ చెప్తాడో ఆ ప్రకారమే డ్రాఫ్ట్ చేసాము. ఆ తర్వాత మేము పిటిషన్ వేయడం జరిగింది. పిటిషన్ వేసిన తర్వాత 1.5 year తర్వాత, మేడం నేను ఒక ట్రాన్సాక్షన్ చేశాను, కొంత డబ్బు మా వైఫ్ పేరు మీద పొలం కొన్నాను, ఒక 2 ఎకరాలు. అది నాకు అప్పించిన వాళ్ళకి తెలుసు. అప్పించిన వాళ్ళకి తెలిసినప్పుడు డెఫినెట్గా ఆ డాక్యుమెంట్స్ వాళ్ళు ఎక్వైర్ చేసుకొని ఎవిడెన్స్ కింద వేస్తారు కోర్టులో. అప్పుడు ఆ ఆస్తులు కూడా అటాచ్ అవుతాయి. నీ ప్రీవియస్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కోర్ట్ అంత గుడ్డిది కాదమ్మా, అన్నిటినీ చూస్తుంది.
ఓకే, ఊరికనే నేను ఐపీకి వెళ్ళిపోగానే మీకు ఇచ్చేయడము అనేది జరగదు. డెఫినెట్లీ మెరిట్స్ అనేవి నిజంగా ఇతను న్యాయంగా చెప్తున్నాడా లేదా, ఎవిడెన్స్లు ఉండాలి. ఓకే, ఎవ్రీథింగ్ దే లుక్ ఇన్ టు ఇట్. అంతేగాని ఐపీ వేసేగానే ఐపీ వచ్చేస్తుంది అని కాదు. అయితే ఐపీ అంటూ నాకు గుర్తొచ్చిన విషయం ఏంటి అంటే, కొంతమంది పెద్ద పెద్ద కంపెనీస్లు అధినేతలు బిజినెస్ మ్యాన్స్ వీళ్ళేమో ఐపీ పెట్టేసుకుంటారు, వాళ్ళ దగ్గర మంచి అడ్వకేట్స్ ఉంటారు. బట్ కొంతమంది ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, కొంతమంది ఫ్యామిలీస్ ఏం చేయాలో తెలియక చనిపోతారు. సో వాళ్ళకు కూడా ఈ లా పైన కొంచెం అవగాహన వచ్చేది ఉంటే ఈ వీడియో వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని మనం అనుకుందాం. అండ్ థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.